వెరీ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. అందరు బాగున్నారా? క్రిస్మస్లో ఉన్న లోతైన సత్యాల గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Gold for the King of Kings. Frankincense for the priests of all priests. A gift of myrrh to honor thy sacrifice. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని మనకిచ్చారు. అయితే మనం ఇతరులకి పంచినప్పుడే క్రిస్మస్ లో ఉన్న ఆనందం, ఆశీర్వాదం మనకు అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు, ప్రార్థన ద్వారా పిల్లల ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తుతి స్తోత్రాలు, వందనాలు దేవా. మాకింత మంచి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. దేవా, మా హృదయాల్లో క్రిస్మస్ సంతోషం ఉంచినందుకు నీకు వందనాలు దేవా. ఈ ఎపిసోడ్లో కొత్త విషయాలు నీ జన్మం గురించి, మీ త్యాగం గురించి మేము నేర్చుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి దేవా. ఈ ఎపిసోడ్ అనేక మందికి రీచ్ అయ్యేటట్టు చేయమని అడుగుతున్నాను దేవా. అనేక హృదయాలు నూతనమైన మార్పు తీసుకురమ్మని అడుగుతున్నాను దేవా. ముందున్న సమయం అంతా నీ చేతికప్పు చెప్పుకుంటూ యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీకు ధనవంతులు కావాలనుందా? డూ యు వాంట్ బి రిచ్? క్రిస్మస్ ఆరాధన మనల్ని నిజమైన ధనాన్ని సమకూర్చుకునేలాగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. It's the most wonderful time of the year. ఇది చాలా మధురమైన సమయం కదా. అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ ఆనందంగా క్రిస్మస్ని జరుపుకున్నారా? మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత గొప్ప దేవుడు, ఇంత అధికారం కలిగిన దేవుడు, రాజుగా ఉన్న దేవుడు, రారాజుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పశువుల పాకలో పుట్టడానికి ఎందుకు ఇష్టపడ్డాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? I beg you! I ask not your home, but any place you have. It's all I can do. 2 Corinthians 8:9లో ఈ మాటలు ఉన్నాయి కదా, మనం ఒకసారి చదువుకుందాం. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that you through his poverty might become rich. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మనము ధనవంతులు కావాలి అంటే మన కోసం యేసు ప్రభు పరలోక ధనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను కోల్పోయాం. పాపానికి జీతము మరణం. కాబట్టి మనమందరము నిత్యము జీవించాలంటే పరలోకంలోనే జీవిస్తాము. మనము పరలోకంలో ధనం సంపాదించుకోవాలని యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. సో క్రిస్మస్ అంటే మనము పరలోకంలో ధనము సంపాదించుకోవాలని మన కొరకు యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన దినము. పరలోకంలోనే కాకుండా ఈ భూమి మీద కూడా మనల్ని చక్కగా చూసుకోవడం కోసము ఆయన సిలువలో మరణించారు. మన కోసము ఆయన దరిద్రుడయ్యాడు. దరిద్రుడు అవ్వడమే కాకుండా చులకనగా చూడడము, అంటరాంతనంగా ఉండడము, హేళన చేయడము, అప్రెషన్, ఇలాంటివన్నిటి నుంచి మనల్ని విడిపించటం కోసము ఆయన పశువుల పాకలో జన్మించారు. మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం యేసుక్రీస్తుని అనుసరిస్తున్నామంటే ఇవన్నీ వదిలేయాలేమో అనుకుంటాము.
కానీ హీబ్రూస్లో మోషే భక్తుడు ఏమంటున్నాడో మనం ఒకసారి చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 11 verses 24 to 26. By faith, Moses, when he became of age, refused to be called the son of Pharaoh's daughter, choosing rather to suffer affliction with the people of God than to enjoy the passing pleasures of sin, esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt, for he looked to the reward. మోషే పెద్దవాడై ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ కూడా ధనం ఉంటుంది, కానీ యేసు ప్రభువు పరలోకంలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. మనం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. పాపులైన మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. మనము చనిపోయిన తర్వాత మనకి జీవితాన్ని ఇవ్వడం కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల నుంచి విడిపించడానికి ఆయన పుట్టుక మనకి ఎంతో సహాయపడుతుంది. ప్రజల మధ్యలో సమానత్వాన్ని ఇవ్వడానికి ఆయన పుట్టుక మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. యేసుక్రీస్తే మనందరికీ సమానత్వాన్ని ఇచ్చాడు. మనము దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాం కదా, అందువల్లనే పాపం పెరిగి అసమానత్వం వచ్చింది. తిరిగి మనల్ని దేవుడు పరిశుద్ధపరచడానికి మనల్ని ఏ రీతిగా సృష్టించారో అట్టి రీతిగా మనందరినీ సమాన స్థాయిలో ఉంచడానికి, మన పాపాన్ని భరించడానికి, మనకి పూర్తి వైభవం ఇవ్వడానికి, అంటే సృష్టించినప్పుడు ఎటువంటి మహిమనిచ్చారో అటువంటి మహిమను మీకు ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు చెప్పారు కదా, నా మహిమను నీకు ఇస్తున్నాను అని. అందుకనే మళ్ళీ సమానత్వం వచ్చింది. తిరిగి యేసుక్రీస్తు మళ్ళీ మనకి మహిమను ఇవ్వడం ద్వారా సమానత్వం మొదలైంది. అది మీరు అర్థం చేసుకున్నప్పుడు అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. టు బి ఎ బ్లెస్సింగ్, టు అండర్స్టాండ్ బై ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అండ్ టు రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. The glory of the Lord enriches everybody and puts them on an equal track and to go onto the eternal glory and be the heir of the Lord. అయితే మీకు నిజమైన క్రిస్మస్ ఆనందం సంతోషం కావాలి అంటే ఈ లోకంలో కూడా గొప్పలు ఉన్నాయి, కానీ వాటిలో పాపం ఉంది. యేసుక్రీస్తు కొరకు మీరు వాటిని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తే మీకు నిజమైన క్రిస్మస్ సంతోషం దొరుకుతుంది. అలాగే ఈ లోకంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, పరలోకంలో కూడా ఆశీర్వదిస్తారు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 6 19th verse. Do not lay up for yourselves treasures on earth, where moth or rust destroy and where thieves break in and steal. But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. For where your treasure is, there your heart will be also. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. మనకి నిజమైన సంతోషం కావాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, అప్పుడు మనకి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు ఇంత దీనంగా ఎందుకు పశువుల పాకలో జన్మించారంటే మనందరికీ సమానత్వాన్ని ఇవ్వడానికి, మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మనందరినీ సంతోషంగా ఉంచడానికి దేవుడు ఆయనకు ఆయన తగ్గించుకుని దీన స్థితిలో ఈ భూమి మీదకి వచ్చారు. మనం అందరము మనకు మనం తగ్గించుకుని దీనంగా
చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ క్రిస్మస్ మనందరినీ ప్రోత్సహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళారా? చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి క్రిస్మస్ రోజు చర్చిలో పాట పాడారు. వాళ్ళతో కలిసి పాడదాం. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లెలు సంబరాన ఆడుచున్నారు. దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లెలు సంబరాన ఆడుచున్నారు. పూసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి. పూసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు. జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు. జనులందరినీ రక్షించుటకు వీరి నుండి దిగినాడు చూడండి. జనులందరినీ రక్షించుటకు దివి నుండి దిగినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రారండి, చిన్నారి యేసుని చేరండి. నాకెవ్వరు లేరు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారా? ఆర్ యు ఫీలింగ్ లోన్లీ? ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. హాయ్, క్రిస్మస్ కి శుభకామనాయ్. దేవుడు చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.
ఎవరున్నా లేకపోయినా మనతో దేవుడు ఉంటాడు. దేవుడి పని దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తించాలి. దేవుడి కోసం మనం నిలబడినప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. ఇమానియేలు ఆయన పేరు. గాడ్ ఇస్ విత్ us. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని పని చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అంగీకరించినప్పుడు, ఎవరున్నా లేకపోయినా దేవుడు మనతో ఉండి సహాయం చేస్తాడు. ఎప్పుడు మనకి తోడుగా ఉంటారు. మరియా యోసేపు వాళ్ళు దేవుని చిత్తానికి నెరవేర్చడానికి ముందుకొచ్చినప్పుడు ఆయన పుట్టుక సమయంలో ఎవ్వరూ లేరు. మరియా యోసేపే ఉన్నారు. ఒంటరిగా ఉన్నారు. కానీ ఆ కాన్పు విషయంలో దేవుడు ఎంతో గొప్పగా సహాయం చేశారు. వాళ్ళకి స్థలం లేదు, ఏ వసతులు లేవు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాన్పు సమయంలో దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఈ కాన్పు ఎంతో సునాయాసంగా అయిపోయింది. ఎవ్వరు లేని పరిస్థితిలో ఆయన బయటకు వచ్చాడు. మన కోసం వచ్చారు. నా ఒంటరితనాన్ని అంతటిని భరించారు ఆయన. మనకి తోడుగా ఉండడానికి, మనల్ని నడిపించడానికి, ప్రతి పరిస్థితిలో మనకి సహాయం చేయడానికి, ప్రతి సందర్భంలో మనతో ఉండడానికి ఇమాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఎవరున్నా లేకపోయినా ఆయన దూతలు మనకి సహాయంగా ఉంటాయి. ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తాడు మనకి ఎలాంటి అపాయం రాకుండా కాపాడడానికి. అందుకనే దేవదూతలు ఆయన పుట్టారనే శుభవార్తని గొర్రెల కాపలికి ఇచ్చారు. I bring you good tidings of great joy. For unto you is born this day in the city of David a Savior. అందరున్నా గాని ఎవ్వరికి సహాయం చేయలేరు. కానీ దేవుడు మనతో తోడుగా ఉంటే మనకి ఎంతో గొప్ప సహాయం కలుగుతుంది. Who is Christ the Lord? You will find a child wrapped in cloths and lying in a manger. మనం జాగ్రత్తగా ప్రతి సమయంలో దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు మనుషులున్నా లేకపోయినా గొప్ప సహాయం కలుగుతుంది. ముఖ్యంగా దేవుని పిలుపుకి లోబడి తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ఎవరు నీతో ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉండి నిన్ను చాలా గొప్పగా దీవిస్తారు. కాబట్టి ఒంటరితనాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఇమాన్యుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నారని మనం నమ్మాలి. నేను ఒక్కడనే ఉన్నాను, నాతో ఎవ్వరు లేరు, నన్ను పట్టించుకోలే వాళ్ళే లేరు అనే ఆలోచన నుంచి మనం బయటికి వచ్చి ఎంతగానో గొప్పగా దీవించబడ్డానికి యేసు ప్రభు నా కోసం వచ్చారు అని నమ్మాలి. నా ఒంటరితనాన్ని అంతటినీ దేవుడు భరించారు. గుడ్ న్యూస్, శుభవార్త. ఈ శుభవార్తని మన ఫ్రెండ్స్కి, నేబర్స్కి అన్ని చోట్ల చెప్పాలి. ఏమని చెప్పాలి? దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ బోర్న్. Down the mountain.
your light shine. Oh, let your light shine. Oh, let your light shine and let Jesus shine through you. మీరు గొప్పగా ప్రకాశించాలని అనుకుంటున్నారా? దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు తప్పక మీరు గొప్పగా ప్రకాశిస్తారు. కాబట్టి దేవుని వెలుగు మనకు కావాలి. హలో, విష్ యూ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు జన్మం గురించి మనం వివరించగలమా? దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో మన మాటల్లో వివరించగలమా? మహా గొప్ప దేవుడు మన పాపాల నిమిత్తము అర్పించుకోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యము! ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా మనం ఆయన గురించి వివరించలేము. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఎపిసోడ్స్లో యేసు ప్రభు గురించి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ ఈ క్రిస్మస్ టైంలో కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. సో మీరు తప్పకుండా లాస్ట్ ఇయర్ ఎపిసోడ్స్ 29 and 30, మళ్ళీ లాస్ట్ వీక్ ఎపిసోడ్ 82 జాగ్రత్తగా చూడండి. అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. యేసు ప్రభు మేలు నిమిత్తం సమకూర్చి జరిగించేవాడు. యోసేపు మరియా దగ్గర ఎవ్వరు లేరనుకున్న సమయంలో దేవదూతలు వెళ్ళి గొర్రెల కాపరికి ఈ శుభవార్త చెప్పారు. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ విషయం అందరికీ ఎలా తెలుస్తుంది అని. కానీ దేవుడు సమస్తము సమకూర్చి అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళని తీసుకొస్తాడు. అందుకనే క్రిస్మస్కి అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. ఎందుకంటే అది దేవుని పిలుపు. ఆ పిలుపును బట్టి అనేక మంది దేవుని మందిరానికి వచ్చి ఆ శుభవార్త విని అనేకులు దీవించబడతారు. ఆ దూతలు ఆ శుభవార్త గొర్రెల కాపరికి చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి బేబీ జీసస్ని చూశారు. ఈ విషయాలన్నీ మరియా తన హృదయంలో దాచుకుంది. తర్వాత ఆ గొర్రెల కాపరులు మన కొరకు యేసు ప్రభు రక్షకుడు పుట్టాడని ఆ శుభవార్త పట్నమంతా చెప్పుకుంటూ సాక్ష్యం ఇస్తూ వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా గొప్ప సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు పుట్టాడు, నీ కొరకు పుట్టాడు. ఎంత సంతోషం! దానికి హద్దులు లేవు, మాటలు లేవు, అవధులు లేవు. మనం ఇది అందరికీ చెప్పినప్పుడు ఆ సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది. సుమారుగా 1.5 years తర్వాత జ్ఞానులు ఆ తారని చూసి, ఆ స్టార్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు. జనరల్గా మూవీస్లో షెపర్డ్స్ ఇంకా వైజ్ మెన్ ఒకేసారి వచ్చినట్టు చూపిస్తారు కాబట్టి ఒకేసారి వచ్చారు అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళు ఆ తారని చూస్తూ 1.5 years జర్నీ చేశారు. A child. A Messiah for the lowest of men to the highest of kings. జనరల్గా రాజులు రాజమందిరంలో పుడతారని వైజ్ మెన్ అక్కడికి వెళ్తారు. కానీ యేసు ప్రభు అక్కడ లేడు. అది వినిన హేరోద్కి చాలా కలవరం పుట్టింది. ఎందుకంటే తను అక్కడ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి. తర్వాత ప్రవచనాలను బట్టి రక్షకుడు బెత్లెహేంలో పుడతాడు అని శాస్త్రులు పరిసయ్యులు చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగి ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేస్తారు. అప్పుడు మేరీ జోసెఫ్ ఉన్న ఇంటి మీద ఆ తార నిలుస్తుంది. ద స్టార్ స్టాండ్ స్టూడ్. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి యేసు ప్రభువుని ఆరాధిస్తారు. ఆ నక్షత్రం ఆకాశం నుంచి ట్రావెల్ చేసి అక్కడ ఎలా నిలిచింది అంటే ఆ నక్షత్రంలో ఉన్న వెలుగు ఆ ఇంటి మీద ప్రకాశించింది. ఎంత ఆశ్చర్యం కదా! A star shall come forth. అన్ని ఇల్లులుంటే ఆ ఇంటి మీదే ఎలా ప్రకాశించింది?
అదొక ప్రత్యేకమైన వెలుగు, స్పెషల్ లైట్. ఎవరైతే నిజంగా దేవుని చూడాలనుకుంటారో, ఆయన్ని తెలుసుకోవాలనుకుంటారో, ఈ వెలుగు వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తుంది. అందుకనే మన ఇంటి ముందు కానీ మన ఇంటి మీద కానీ మనం స్టార్స్ హ్యాంగ్ చేసుకుంటాం. ఆ దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితాల్లో ఉన్న చీకటంతా తొలగిపోతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మనం చీకట్లో నుండి వెలుగులోకి వస్తాం. మనం ప్రతి ఒక్క అబద్ధాన్ని గుర్తిస్తాం. వాళ్ళు జ్ఞానులు ఎలా అయ్యారు? దేవుని వెలుగును వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారు కాబట్టి జ్ఞానులయ్యారు. మనం కూడా హృదయపూర్వకంగా దేవుని వెలుగు కోసం వెతుకుతే మనం కూడా జ్ఞానులుగా ఎంచబడతాం. We shall not return to Herod. హేరోదు జ్ఞానులకి అబద్ధం చెప్పి నేను కూడా ఆరాధించడానికి వస్తాను అని చెప్పినప్పుడు దేవదూత వాళ్ళని హెచ్చరించి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోతారు. అలాగే జోసెఫ్ని కూడా మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. Take the child and his mother and flee to Egypt, and remain there until I bring you word. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప సమయంలో మేము పార్టిసిపేట్ చేయడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు దేవా. ఈ గొప్ప రక్షణ దేవా మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ క్రిస్మస్ ఆనందంలో తండ్రి మేము పాల్పంచుకోవడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, మా దరిద్రత అంతా తండ్రి మీరు అనుభవించినందువల్ల మేము దరిద్రులుగా ఉండకుండా ఉండడానికి సహాయం దయచేయండి. యేసయ్య నీ వెలుగుని వెతుకుతూ తండ్రి మేము జ్ఞానులుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఒంటరితనంతో లోన్లీనెస్తో ఫీల్ అయ్యి తండ్రి వచ్చే ప్రతి ఆలోచనని దేవా నీ నామంలో కొట్టివేస్తూ మీరు మన లోన్లీనెస్ని అంతా భరించారని మేము నమ్మడానికి సహాయం దయచేయండి. యేసయ్య ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి ఎవ్రీ యోక్, ఎవ్రీ బాండేజ్ని తండ్రి నీ అవుట్ పోరింగ్ జాయ్తో తండ్రి బ్రేక్ అవ్వడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ క్రిస్మస్ ఆనందం దేవా మేము ప్రతి ఒక్కరికి పంచడానికి సహాయం దయచేయండి. నీ శుభవార్త దేవా ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవ్వడానికి సహాయం దయచేయండి. మా చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా తండ్రి నీ క్రిస్మస్ ఆనందంలో దేవా మేము సంపూర్ణ ఆరోగ్యంతో దేవా నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హెవెన్లీ ప్రేయర్ చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom, power, the glory, forever. Amen. Gold for the King of Kings. Frankincense for the priests of all priests. A gift of myrrh to honor thy sacrifice.